దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 10,000 జనౌషధి కేంద్రాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని, పశ్చిమ బెంగాల్లో దీదీ పాలనకు చరమగీతం పాడుతామని ధీమా. సహజ వనరులు, అడవుల పరిరక్షణలో ఆదివాసీల కృషి ప్రశంసనీయమన్న రాష్ట్రపతి, ఆదివాసీల బిడ్డలు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ని ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వివరాలు చూద్దాం. కోవిడ్ నిబంధనల మధ్య పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ సమావేశాలు జరుగుతాయి. 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజా సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తొలి విడతలో మొత్తం 49 గంటల 17 నిమిషాల పాటు చర్చ జరిగిందని లోక్సభ కార్యాలయం తెలిపింది. వీటిలో అత్యధికంగా 16 గంటల 39 నిమిషాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి తీసుకున్నట్లు ప్రకటించింది. మరో 10 గంటలను సాధారణ బడ్జెట్పై చర్చ జరిపేందుకు కేటాయించగా మొత్తం 117 మంది పార్లమెంటు సభ్యులు చర్చలో పాల్గొన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10,000 జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. జనౌషధి కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఏడాదికి 3,600 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. జనౌషధి దినోత్సవం సందర్భంగా షిల్లాంగ్లో 7,500వ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ జనౌషధి వినియోగదారులతో సంభాషించారు. 2014కు ముందు మనకు 100 కన్నా తక్కువ జనౌషధి కేంద్రాలుండేవని, కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 10,000కు చేర్చడమే కాకుండా వినియోగదారుల సంఖ్యను కూడా రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. షిల్లాంగ్లో 7,500వ జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జనౌషధి కేంద్రాలను నిర్వహించే వారికి ప్రోత్సాహకాన్ని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. केंद्र तो ऐसे हैं जिन्हें महिलाएं ही चला रही है, यानी जन औषधि योजना बेटियों की आत्मनिर्भरता को भी बल दे रही है. भाई और बहनों, इस योजना से पहाड़ी क्षेत्रों में, नॉर्थ ईस्ट में, जनजातीय क्षेत्रों में रहने वाले देशवासियों तक सस्ती दवा देने में भी मदद मिल रही है. आज भी जब 7,500वें केंद्र का 75वें केंद्र का लोकार्पण किया गया है तो वो शिलांग में हुआ है. इससे स्पष्ट है कि नॉर्थ ईस्ट में जन औषधि केंद्रों का कितना विस्तार हो रहा है. साथियों, 7500 के पड़ाव तक पहुंचना इसलिए भी अहम है क्योंकि 6 साल पहले तक देश में ऐसे 100 केंद्र भी नहीं थे और हम हो सके उतना जल्दी, तेजी से 10,000 का टारगेट पार करना चाहते हैं. मैं आज राज्य सरकारों से, विभाग के लोगों से एक आग्रह करूंगा. आजादी के 75 साल हमारे सामने महत्वपूर्ण अवसर है. क्या हम ये तय कर सकते हैं कि देश के कम से कम 75 जिले ऐसे होंगे जहां पर 75 से ज्यादा जन औषधि केंद्र होंगे और वे आने वाले कुछ ही समय में हम कर देंगे. आप देखिए कितना बड़ा फैलाव बढ़ता जाएगा. उसी प्रकार से
उसका लाभ लेने वालों की संख्या का भी लक्ष्य तय करना चाहिए। अब एक भी जन औषधि केंद्र ऐसा न हो कि जिसमें आज जितने लोग आते हैं उसकी संख्या 2 गुनी 3 गुनी न हो। इन 2 चीजों को लेकर के हमने काम करना चाहिए। ये काम जितना जल्दी होगा देश के गरीबों को उतना ही लाभ होगा। ये जन औषधि केंद्र हर साल गरीब और मध्यम वर्ग के परिवारों में के लगभग 3600 करोड़ रुपए बचा रहे हैं। పశ్చిమ బెంగాల్ ప్రజలు శాంతిని ప్రగతిని కోరుకుంటున్నారని రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బెంగాల్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ఇక్కడి ప్రజల్ని మోసం చేశారని ప్రధాని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి వచ్చే 5 ఏళ్లలో పునాది వేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెలువరించిన తర్వాత ఇక్కడి బ్రిగేడ్ పరేడ్ మైదానంలో భాజపా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. सुना है ना, ब्रिगेड चलो। इस ग्राउंड ने अनेक देशभक्तों को देखा है, लेकिन ये ग्राउंड बंगाल के विकास में रोड़ा अटकाने वालों का भी गवाह रहा है। बंगाल की भूमि को 2400 घंटे हड़ताल और बंद में झोंक देने वालों की नीतियां और साजिशें भी इस ग्राउंड ने देखी है। इन लोगों ने बंगाल की महान भूमि का जो हाल किया वो पीढ़ी दर पीढ़ी बंगाल के लोगों ने सहा है, बर्दाश्त किया है। लेकिन ये बंगाल के लोगों की महानता है, ये बंगाल के लोगों की अदम्य इच्छा शक्ति है कि उन्होंने बंगाल में परिवर्तन की उम्मीदों को कभी छोड़ा नहीं। बंगाल ने परिवर्तन के लिए ही ममता दीदी पर भरोसा किया था, लेकिन दीदी और उनके काडर ने आपका ये भरोसा तोड़ दिया, आपके सपनों को चूर चूर कर दिया। ये वो लोग हैं जिन्होंने बंगाल का विश्वास तोड़ा। इन लोगों ने बंगाल को अपमानित किया, यहां की बहन बेटियों पर अत्याचार किया। लेकिन ये लोग बंगाल की उम्मीद, यहां के लोगों का हौसला कभी भी तोड़ नहीं पाए। आज जो ये जनसागर मौजूद है वो इस उम्मीद की, इस हौसले की जीती जागती तस्वीर है। बांग्ला चाय उन्नति, बांग्ला चाय शांति, बांग्ला चाय प्रगतिशील बांग्ला, बांग्ला चाय सोनार बांग्ला। సహజ వనరుల పరిరక్షణలో ఆదివాసులు చేస్తున్న కృషిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆధునిక సమాజంలో ఆదివాసీలకు ఇతర వర్గాలతో సమానమైన అవకాశాలు లభించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మధ్యప్రదేశ్లోని దాము జిల్లా గిరిజనులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆంగ్లేయుల వలస పాలన కాలం నుంచే ఆదివాసీలు సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాటాలు చేశారని, అందుకే కీర్తింపబడుతున్నారని రాష్ట్రపతి గుర్తు చేశారు. రాణి రుద్రావతి లాంటి పరాక్రముల సేవలు ఎన్నటికీ మరువలేమన్నారు. ఆదివాసీల పిల్లలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విభిన్న రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్రపతి తెలియజేశారు.
हुआ हमारा जिला। तो मैंने कहा कि मैंने सुना है और आपने भी पहले मुझे बताया था कि आपका दमोह जिला मूल रूप से आर्थिक दृष्टि से, प्राकृतिक रिसोर्सेज की दृष्टि से पिछड़ा क्षेत्र है। उसमें बाहुल्य रूप से जनजातीय वर्ग हमारा निवास करता है। तो मैंने कहा कि यदि कार्यक्रम बन सके तो आप जरूर बनाइए। और जिस देवी, मैं उसको देवी कहता हूं, रानी दुर्गावती, उस दुर्गावती के बारे में मैंने सुना जरूर था, लेकिन मैं बार बार सोचता था जब इन्होंने प्रहलाद सिंह जी ने कहा कि महामहिम उसका साम्राज्य और उसका किला मेरे दमोह क्षेत्र में ही पड़ता है, तो मैंने इनको एक बात कही थी कि प्रहलाद सिंह जी, जब मैं न्यायपालिका के बीच में जाकर के देश के लोगों को कैसे न्याय मिल सके उसकी चर्चा करूंगा, और देश का जो आर्थिक दृष्टि से पिछड़ा क्षेत्र हो, सामाजिक दृष्टि से समाज का जो सबसे पीछे अंतिम छोर पर खड़ा हुआ व्यक्ति अर्थात हमारे ट्राइबल्स भाई, जनजाति वर्ग, यदि उन सबके न्याय की हम बात ना कर सके तो मेरा राष्ट्रपति पद पर रहने का बहुत औचित्य नहीं बनता। మానవాళి గౌరవించుకునే ఉత్తమ వృత్తి వైద్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ శాస్త్రవేత్తల నిరంతర పరిశోధనల కారణంగానే కరోనా సవాల్ని ఎదిరించి సమస్యకు సాంకేతిక పరిష్కారం కనుగొన్నామని తెలిపారు. విజ్ఞాన్ భవన్లో ఈఎస్ఐసి వైద్య కళాశాల తొలి స్నాతకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై పలువురు విశిష్ట ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పతకాలను అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. జీవితంలో గ్రాడ్యుయేషన్ డే ఎంతో ప్రత్యేకమైన ఉపరాష్ట్రపతి జీవితంలో తర్వాతి దశలో సేవ చేసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. స్వార్థం లేకుండా చిత్తశుద్ధితో మానవాళికి చేసే సేవల ద్వారా అనంతరమైన మానసిక తృప్తిని పొందుతారని బలంగా విశ్వసిస్తానని అన్నారు. అంతర్జాతీయ వైద్య పర్యాటక కేంద్రంగా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు యువ వైద్యులు మరింత కృషి చేయాలని సూచించారు. To join every field. If you give them an opportunity, they will excel. एक ताजा उदाहरण है, आपको उनको मौका मिला, उन्होंने अपना प्रतिभा प्रदर्शन किया है. मौका मिलना चाहिए, अवसर मिलना चाहिए, प्रोत्साहन मिलना चाहिए, फिर वो अपना प्रतिभा प्रकाशित कर पाएंगे. This is what is required. And India, tomorrow we are celebrating International Women's Day, and today it has become ESI Colleges Women's Day because all toppers are women. Boys need not worry, they are your sisters, and you can take inspiration from them and compete for the next round. One should really feel happy in our children, they get educated, and most of them are women. That should be a very heartening thing for anybody. The Prime Minister, Sri Narendra Bhai Modi, has taken up a campaign, Beti Bachao, Beti Padhao, Beti Badhao. That should be the spirit of India. India, once upon a time during a Vedic period, women were in the forefront. Maitreyi, Gargi, so many. They used to give pravachan about Upanishads and Vedas those days. And in India, most of the rivers are also named after women. Narmada, Tapati, Mahanadi, Krishna, Godavari, Saraswati, Yamuna. You remember any river? Most of them. That is the respect we used to give to రాష్ట్ర బడ్జెట్
ఆశాజనకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెల మధ్యలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు ఆయన. వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల్ని కొనసాగిస్తామని, కరోనా వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 50,000 కోట్ల మేర ఆదాయం తగ్గిపోగా మొత్తంగా నష్ట ప్రభావం 1,00,000 కోట్లకు చేరుకుందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకున్నాయని సీఎం అన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వ రాబడి పెరుగుతోందని వెల్లడించారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు ఆయన. ఈ మేరకు బడ్జెట్ అంచనాలు, కేటాయింపులు, విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని, ఎప్పటిలాగే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3,70,000 యూనిట్ల గొర్రెల్ని పంపిణీ చేశామని, మరో 3 లక్షల యూనిట్ల పంపిణీకి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను పండుగగా జరుపుకుంటూ వారిని సముచితంగా సత్కరించే అవకాశాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం కల్పిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ధైర్యం, సాహసం, స్ఫూర్తి కనబరిచిన మహిళలకు సాల్యూట్ చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అవకాశాలిస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మహిళల సంక్షేమంలో ముందంజలో ఉందన్నారు. వారి అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రేపు సెలవు దినంగా ప్రకటిస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కన్యాకుమారి లోక్సభ స్థానానికి ఏప్రిల్ 6న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి రాధాకృష్ణన్ తరపున సుచీంద్రం జిల్లాలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ కన్యాకుమారి లోక్సభ స్థానంలోనే కాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పొత్తులో భాగంగా సీట్ల పంపిణీ విషయంలో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. బీజేపీకి 20 అసెంబ్లీతో పాటు కన్యాకుమారి లోక్సభ స్థానాన్ని కేటాయిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. 234 స్థానాలను తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. मैं कन्याकुमारी की सभी जनता को, सभी मतदाताओं को अपील करना चाहता हूं कि पोन्नार को आप दिल्ली भेजिए। भारतीय जनता पार्टी को पोन्नार की जरूरत है। आप इस लोकसभा चुनाव में एआईडीएमके और बीजेपी के संयुक्त प्रत्याशी पोन्नार को विजयी बनाकर दिल्ली भेजिए। यही मेरी आप सबको अपील है। यहां जनता का अपार उत्साह देखकर परिणाम के बारे में मैं सुनिश्चित हूं। कन्याकुमारी लोकसभा सीट और आने वाले विधानसभा चुनाव के अंदर एआईडीएमके, बीजेपी और पीएमके की संयुक्त सरकार बनेगी, ऐसा मुझे भरोसा है। और मैं फिर से एक बार सबको अपील करता हूं कि हमारे लोकसभा प्रत्याशी पोन्नार को विजयी बनाएं और आप दिल्ली भेजिए। కోవిడ్ సంక్షోభ సమయంలో దేశ ప్రజలందరూ ఒకే తాటిపై ఈ మహమ్మారిని ఎదుర్కొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు విశేష సేవలు అందించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ డిఎంఏ 62వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవిడ్ కట్టడికి విశేషంగా కృషి చేసినందుకు గాను డిఎంఏ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ దేశంలో 14 నెలలు, వ్యాక్సిన్ మొదలై 2 నెలలు గడిచాయని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసిందని, ప్రతిరోజు సరాసరి టీకా తీసుకుంటున్న వారి సంఖ్యను 15 లక్షలకు పెంచిందని ఆయన తెలిపారు. కోవిడ్ పట్ల వెనుకబడిన పేద దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ అందేలా చూడడమే ప్రస్తుత కర్తవ్యమని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
పత్తి రైతులకు చేయూతనిచ్చేలా కేంద్ర టెక్స్టైల్స్ వ్యవసాయ శాఖల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ట్రీ బేస్డ్ అగ్రో ఫారెస్ట్రీలను అభివృద్ధి చేసే విధంగా రెండు శాఖలు పరస్పర సహకారంతో పనిచేయనున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, నరేంద్ర సింగ్ తోమర్ ఈ మేరకు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం స్మృతి ఇరానీ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్యాన్ని నెరవేర్చేలా పత్తి రైతులకు వస్త్ర పరిశ్రమల రంగం నుంచి పూర్తి సహకారం అందించేలా కృషి చేస్తున్నామన్నారు. विश्व में एक इतिहास स्थापित किया। आज हम पीपीई की दृष्टि से भले ही सेकंड लार्जेस्ट एक्सपोर्टर हैं दुनिया में, लेकिन रूपाला जी ये मेरा विश्वास है कि एग्रो टेक्निकल टेक्सटाइल में भी इतिहास रचने की क्षमता है। हम 4 सालों में रिसर्च के माध्यम से स्थापित किया है कि जहां जहां किसान के पास एग्रो टेक्निकल टेक्सटाइल है वहां वहां किसान की आय लगभग न्यूनतम 60% बढ़ी है। आपने जो प्रधानमंत्री जी के आशीर्वाद से किसान की आय को दुगना करने की बात कही, उसमें बहुत बड़ी भूमिका एग्रो टेक्निकल टेक्सटाइल निभा सकती है। मेघालय में रिसर्च बतलाता है कि कैप्सिकम और पाइनएप्पल की खेती में एग्रीकल्चरल टेक्निकल टेक्सटाइल्स के इस्तेमाल से 100% आमदनी बढ़ने के आसार हैं। ये प्रमाणित हो चुका है। इसलिए आज मेरा विश्वास है कि केवीके के इस समन्वय के माध्यम से हम अपने कृषि समुदाय को एग्रोटेक और टेक्निकल टेक्सटाइल की जानकारी दें, ताकि वर्तमान परिस्थिति में चाहे वो ग्राउंड कवर हो, चाहे वो इंसेक्ट कवर हो, चाहे वो विविध प्रकार के हमारे पास उपक्रम हैं जिससे पानी का बचाव हो, ये सारी जानकारी अगर हम कृषि विज्ञान केंद्र के माध्यम से देंगे तो मुझे लगता है न सिर्फ एग्रीकल्चरल बेस्ड टेक्निकल टेक्सटाइल की खपत देश में बढ़ेगी, बल्कि वो देश जो अनुसंधान समर्पित है उस देश में विविध प्रकार के नए प्रोडक्ट्स का भी सृजन होगा, जो हमारा एक्सपीरियंस कृषि विज्ञान केंद्र के सौजन्य से प्रस्तुत हो सकता है। इसलिए आज ये 2 छोटे कदम हैं, लेकिन इनमें क्षमता इतिहास बदलने की है। संकल्प वस्त्र मंत्रालय का ये कि प्रधानमंत्री जी के आत्मनिर्भर भारत के सपने को साकार करने के लिए हम प्रतिबद्ध हैं, जिसमें डेयर की बहुत प्रमुख भूमिका रहने वाली है। कि आगामी, और मैं रूपाला जी बड़ी ही जिम्मेदारी के साथ कह रही हूं, आगे 2 साल में हिंदुस्तान सिल्क में पूर्णतः आत्मनिर्भर हो जाएगा और हम किसी भी देश से इंपोर्ट नहीं करेंगे। ये क्षमता हिंदुस्तान में है। రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని చాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ దోమల్గూడలోని పింగళ వెంకట్రామరెడ్డి హాల్లో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవి సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణిదేవి గెలుపు ఖాయమైనప్పటికీ వాణిదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాణిదేవి నిగర్వి, నిరాడంబురాలు, గొప్ప విద్యావేత్త అని తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 6,000 మంది అర్చకులకు ప్రభుత్వ ట్రెజరీ ద్వారా జీతాలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ రామచంద్రరావు పట్టభద్రులకు చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తనది ప్రశ్నించే గొంతు అని రామచంద్రరావు ప్రగల్భాలు పలకడమే తప్ప తెలంగాణకు నష్టం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మేధావులు, విద్యావంతులు బీజేపీ వెంటే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగులు, కళాకారుల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దింపిందని విమర్శించారు కిషన్ రెడ్డి. వికారాబాద్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమన్నారు. విజయవాడ, గుంటూరు కేంద్రంగా చూపుడి యజ్ఞనారాయణ గారు, విశాఖపట్నం నుంచి పివి చలపతిరావు గారు, వరంగల్ నుంచి ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఈ రకంగా మొత్తం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే భారతీయ జనతా పార్టీ. విద్యావంతులు, మేధావులు భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంతో ఏకీభవించి పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితిని మరొకసారికి మనవి చేస్తాము. ఈ ఎన్నికలు 2015లో జరిగాయి.
సుమారు 23 జిల్లాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2 స్థానాలు అయినప్పుడు కూడా 23 జిల్లాలలో ఉన్నటువంటి పట్టభద్రులు, డాక్టర్లు, అడ్వకేట్స్, అదేవిధంగా ఇంజనీర్స్, డిప్లొమా హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఓటేస్తున్నారు. ఇక్కడ 23 జిల్లాలు సుమారు 75 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ త్వరలో జరగనున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన రాములు నాయక్ ని గెలిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని భట్టి విక్రమార్క పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మేము ప్రచార నిమిత్తం బయలుదేరాం సైకిల్ మీద. ఆ కార్లు, మోటార్ సైకిళ్లు భరించలేం, గ్యాసులు భరించలేం. తప్పనిసరి పరిస్థితుల్లో 40 ఏళ్ల ఎనికి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ సైకిల్ ఈ 2 ప్రభుత్వాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ సైకిల్ కూడా మేము ఎడ్ల బండ్లు, దున్నపోతుల బండి కట్టుకుని తిరగాల్సిన ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ 2 పార్టీలకి చరమగీతం పాడండి. రాములు నాయక్ గారికి అత్యధికంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. తెలంగాణలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటానని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు, ఉద్యోగులు, న్యాయవాదులతో టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధమని గతంలో జరిగిన పలు సంఘటనలు గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులకు 100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, మరణించిన 260 మంది కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. జర్నలిస్టుల కుటుంబాల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించే బాధ్యతను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని, రాష్ట్రంలో 1950 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడితే ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు కేటీఆర్. హైవేలు తిరిగే వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు, అదే అదునుగా కొందరు నకిలీ దందాకు తెరతీశారు. నకిలీ ఫాస్టాగ్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ మోసగాళ్లు NHIA, IHMCL లాగే నకిలీ ఫాస్టాగ్లు అమ్ముతున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ కొనుగోలు చేయడానికి ihmcl.co.in వెబ్సైట్లోకి లేదా మై ఫాస్టాగ్ యాప్లోకి వెళ్లాలని NHIA సూచించింది. వీటి నుంచే కాకుండా అధీకృత బ్యాంకులు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్ల దగ్గర కూడా కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. IHMCL వెబ్సైట్లోకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని వెల్లడించింది. ఈ నకిలీ ఫాస్టాగ్ల గురించి మీరు 1033 నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని కూడా తెలియజేసింది. ప్రధానమంత్రి పాల్గొనే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెలలో జరుగుతుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రధానమంత్రి ఈసారి వర్చువల్ గా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేస్తారు. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడంపై 9 నుండి 12వ తరగతి విద్యార్థులు సంధించే ఉత్తమ ప్రశ్నల్ని ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు. చివరిగా క్రికెట్ సమాచారం చూద్దాం. IPL 14వ సీజన్కు భారత క్రికెట్ నియంత్రణ సంఘం BCCI షెడ్యూల్ ప్రకటించింది. 2 ఏళ్ల విరామం తర్వాత IPL మ్యాచ్లను భారత్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో IPL మ్యాచ్లు జరుగుతాయని తెలిపింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ప్రారంభోత్సవ మ్యాచ్ ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుంది. మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్లు అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో జరుగుతాయని BCCI తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా 10,000 జనౌషధి కేంద్రాల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని,
పశ్చిమ బెంగాల్లో దీదీ పాలనకు చరమగీతం పాడుతామని ధీమా. సహజ వనరులు, అడవుల పరిరక్షణలో ఆదివాసీ కృషి ప్రశంసనీయమన్న రాష్ట్రపతి. ఆదివాసీల బిడ్డలు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించిన సీఎం కేసీఆర్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్.